ఓం సాయిరామ్. మీ అనారోగ్యాన్ని మీ పాదాలను బట్టి నిర్ణయించుకోండి. ఇప్పుడు మీకు ఈ నీ ఉంది కదా, నీతో కింద ఇక్కడ వాపు ఉంటే మీకు లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే మీ కిడ్నీ మంచిగా ఫంక్షన్ చేస్తలేదు, లేకపోతే మీ హార్ట్లో ఫంక్షన్ చాలా స్లో అవుతుంది, ఆర్ మీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటేనే మీకు ఇంత వాపు వస్తుంది. సో మీరు లాబొరేటరీకి పోయే ముందు మీరే మీ పరీక్షణం చేయొచ్చు మీ కాళ్ళతోనే. ఇప్పుడు చూడండి, ఇది మీ యాంకల్ కదా, మీ ఈ యాంకల్లో మీకు చాలా వాపు ఉంది అనుకోండి, అంటే మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, లేకపోతే యూరిక్ యాసిడ్ చాలా హై ఉంటే మీకు ఇక్కడ వాపు వస్తుంది. మీ కాళ్ళులో తిమ్మిరి వస్తుంది అనుకోండి, అంటే B12 డెఫిషియన్సీ ఉంది, లేకపోతే వైటమిన్ ఈ డెఫిషియన్సీ ఉంది. ఇక్కడ చెక్ చేయండి, మీకు స్పైడర్ వెయిన్స్ ఉందంటే నో డౌట్ మీ స్టాండింగ్ ఎక్కువ ఉంటే కూడా వస్తుంది, కానీ మీకు ఆస్ట్రోజన్ లెవెల్స్ హై ఉంటే కూడా వస్తుంది, ఇంకా లివర్ సరిగ్గా ఫంక్షన్ చేసలేదు అంటే కూడా మీకు స్పైడర్ వెబ్ వస్తుంది. సో దానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీకు హీల్స్ లో క్రాక్ ఉందంటే మీకు వైటమిన్ B3 లేకపోతే B7 లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ ఉంది, లేకపోతే omega-3 డెఫిషియన్సీ ఉంటేనే మీ హీల్స్ లో క్రాక్స్ వస్తుంది. ఇప్పుడు మీ పాదాలు చల్లగా ఉంటే మీకు ఎనిమియా ఉంది, లేకపోతే మీకు అయోడిన్ డెఫిషియన్సీ ఉంటే మీ పాదాలు చల్లగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు మీకు మడప నొప్పి ఉంటే మీకు ఎనిమిక్ ఉంటే కూడా అవుతుంది, వైటమిన్ డి ఉంటే డెఫిషియన్సీ ఉంటే కూడా మీకు పెయిన్ అవుతుంది, కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కూడా అవుతుంది, లేకపోతే అయోడిన్ తక్కువ ఉంటే కూడా అవుతుంది. అలా ఇప్పుడు మీకు కాళ్ళలో తిమ్మిరి వస్తుందంటే మీకు సోడియం పొటాషియం లేకపోతే B12 డెఫిషియన్సీ ఉంటేనే మీకు ఇక్కడ లెగ్ లో క్రాంప్ వస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ చూడండి ఎలా చేయాలి, చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఓం సాయిరామ్.